పూర్తి చేపిస్తా ఉన్నాం. ఇంకా 2000 కోట్లు ఖర్చు పెట్టాలా. ఇంకా నా వరంగల్లో రుద్రమ్మదేవి పరపతి సంఘ డైరెక్టర్ ముష్కమల్ల సుధాకర్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. సంఘానికి తాను బాకీ ఉన్నానన్న ప్రచారం అవాస్తవమని, నిరూపిస్తే నగర బహిష్కరణకు సిద్ధమని సవాల్ విసిరారు. సంఘ అభివృద్ధికి తాను కృషి చేశారని తెలిపారు. కొంతమంది డైరెక్టర్ల వద్దే లక్షల రూపాయలు బాకీ ఉన్నాయని ఆరోపించారు. గత నవంబర్ నుంచి సభ్యులకు చెల్లింపులు చేస్తున్నామని, ఇంకా ఎవరికైనా బాకీలు ఉంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నమస్కారం, నేను ముష్కమల్ల సుధాకర్ నా పేరు. మేము 5 మెంబర్స్ కలిసి రుద్రమ్మదేవి పరపతి సంఘం స్థాపించడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి అది నడుస్తున్నది. అనివార్య కారణాల వలన సంఘం డిజాల్వ్ కావడం జరిగింది. డిజాల్వ్ అయిన తర్వాత సంఘంలో ఉండబడే సాధారణ లోన్లు మిగిలిన డబ్బులు ఉంటే స్పెషల్గా తీసుకోవడం జరిగింది. ఆ స్పెషల్ డబ్బులను చెల్లించే క్రమంలో సభ్యులకు సరైన టైంలో ఇవ్వకపోవడం వల్ల సభ్యులు నానా గొడవ చేయడం జరుగుతుంది. అదే సంఘం దగ్గర వచ్చి ఇందులో వాడుకున్న సభ్యులం నాతో సహా అందరం వాడుకున్నాం. నవంబర్ నుంచి నేను పేమెంట్ చేస్తున్నా. దాదాపుగా 24,50,000 రూపాయల పేమెంట్స్ నేను ఇచ్చిన. ఇప్పటికి కూడా ప్రతిదానికి నా దగ్గర ఆధారాలతో సహా, ప్రతి బిల్ నెంబర్తో సహా ఉన్నాయి ఇక్కడ. అది మా అకౌంటెంట్ మా గాదమధు, మా డైరెక్టర్ ఓనర్ గాదమధు దగ్గర లెక్కలు ఉంటాయి. ఆ అమౌంట్ ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అందరు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఒక 5 lakhs 6 hours తేలి తగ్గవచ్చు. ఈరోజు మధ్యాహ్నం పోయి ఆయన దగ్గర నంబర్లో అంతమంది రాసుకొచ్చిన, రేపు మార్నింగ్ పేమెంట్ ఇచ్చేందుకు కూడా నేను రెడీ ఉన్నా. నా మీద అనవసరంగా ట్రోల్ చేసిన వార్తల మీద ఈరోజు పోలీస్ స్టేషన్ వెళ్ళి పోలీసులు సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు విచారణ చేసి ఏది న్యాయమో ఏది అన్యాయమో విచారణ చేసి తెలపాల్సిందిగా సిఐ గారికి కూడా జరిగింది. వారు రేపు మమ్మల్ని పిలిచి విచారణ చేస్తామని చెప్పడం జరిగింది. నమస్కారం, నేను ముష్కమల్ల సుధాకర్ నా పేరు.